హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. మరి ఈ క్లాస్లో మనం సెకండ్ ఇయర్ ఇంటర్కి సంబంధించి ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మోడల్ పేపర్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 16 మార్క్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో 16 మార్క్స్ని కూడా మీకు 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి 8 మార్క్స్, 2 4 మార్క్స్, 3 2 మార్క్స్. సో 8 కేటగిరీకి సంబంధించి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ రాయాలి. 4 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 6 క్వశ్చన్స్ రాయాలి. 2 మార్క్స్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 క్వశ్చన్స్ రాయాలి. మొత్తం 16 మార్క్స్కి మీకు ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. అయితే ఎట్లా అంటే మీకు ఎగ్జామినేషన్ బోర్డు ఎలా డివైడ్ చేసిందంటే కేటగిరీ వైజ్గా యూనిట్స్ని డివైడ్ చేయడం జరిగింది. సో 8 మార్క్స్ కోసం కొన్ని యూనిట్లు, 4 మార్క్స్ కోసం కొన్ని యూనిట్లు, 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్లు అనేది కేటాయించింది అనమాట. మీరు కూడా అదే విధంగా చదివితే మీకు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే 8 మార్క్స్ కోసం ఏవైతే కేటాయించారో ఆ యూనిట్స్ నుంచి మాత్రమే మీకు 8 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 4 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ని కేటాయించారు కదా, ఆ యూనిట్స్ నుంచి మాత్రమే మీకు 4 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ కేటాయించారు కదా, ఆ యూనిట్స్ నుంచి మాత్రమే మీకు 2 మార్క్స్ వస్తాయి. మిగిలిన ఏ యూనిట్స్ నుంచి రావు అనమాట. అదేవిధంగా 8 మార్క్స్ కోసం కేటాయించిన యూనిట్స్ నుంచి 8 మార్క్స్ వస్తాయి, మిగిలిన ఏ యూనిట్స్ నుంచి రావు. అదేవిధంగా 4 మార్క్స్ కోసం కేటాయించిన యూనిట్స్ నుంచే 4 మార్క్స్ వస్తాయి, మిగిలిన ఏ యూనిట్ నుంచి కూడా మీకు 4 మార్క్స్ రావు. సో అలా డివైడ్ చేసింది అనమాట మొత్తం 3 కేటగిరీస్గా. సో ఇప్పుడు మీకు మొత్తం ఫిజిక్స్లో సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 16 యూనిట్లు ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే 8 లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసరికి 8 మార్క్స్కి 8 మార్క్స్ అనేవి 3 క్వశ్చన్స్ ఇస్తానని చెప్పాను కదా. సో 3 క్వశ్చన్స్ ఇస్తాను కదా, ఆ 3 క్వశ్చన్స్ కూడా 3 యూనిట్ నుంచి ఇస్తారనమాట. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. సో 8 మార్క్స్ సంబంధించి 3 యూనిట్లు కేటాయించారనమాట. అవేంటా 3? ఇటువంటి టాప్లో ఉన్నాయే చూడండి. వేవ్స్ నుంచి ఒక 8 మార్క్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక 8 మార్క్స్, 3వ యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్. సో ఈ 3 యూనిట్ల నుంచి 8 మార్క్స్ వస్తాయి. మీరు 8 మార్క్స్ కోసం ఈ 3 యూనిట్లు చదువుకుంటే చాలు. ఈ 3 యూనిట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీరు రాయాల్సిన ఎగ్జామినేషన్లో 2 క్వశ్చన్స్, 2 × 8 16 మార్క్స్ మీకు లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే థర్డ్ సెక్షన్ మొత్తం మీకు ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1 2 మార్క్స్, సెక్షన్ 2 4 మార్క్స్, సెక్షన్ 3 8 మార్క్స్. సో సెక్షన్ 2లో మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ రాయాలి. ఆ 2 క్వశ్చన్స్ కూడా, ఆ 3 క్వశ్చన్స్ కూడా ఈ 3 యూనిట్స్ నుంచే వస్తాయి అనమాట. లాంగ్ ఆన్సర్స్ అవి ఈ 3 యూనిట్ల నుంచే వస్తాయి. మిగిలిన ఏ యూనిట్స్ నుంచి కూడా మీకు లాంగ్ ఆన్సర్స్ రావు, 8 మార్క్స్ రావు. ఓన్లీ ఈ 3 యూనిట్స్ నుంచి మాత్రమే 8 మార్క్స్ వస్తాయి. ఈ యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఈ యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఈ యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్. మొత్తం 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఎగ్జామినేషన్లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఆ 2 క్వశ్చన్స్ కోసం 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 16 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? యూనిట్ వైజ్గా నేను క్వశ్చన్స్ ఇస్తాను, మీరు కూడా యూనిట్ వైజ్గా చదవండి. సో 4 మార్క్స్ కోసం మీకు మొత్తం మీకు 4 మార్క్స్ అనేవి 4 మార్క్స్ మొత్తం మీకు ఎగ్జామినేషన్లో 4 మార్క్స్ అనేవి 8 క్వశ్చన్లు ఇస్తాడు. మీరు 6 క్వశ్చన్స్ రాయాలి. 6 × 4 24 మార్క్స్ మీకు 4 మార్క్స్ వస్తాయి అనమాట. ఈ 8 క్వశ్చన్స్ కూడా 9 యూనిట్ల నుంచి ఇస్తాను. చూడండి, 9 యూనిట్ల నుంచి ఇస్తాను, చెప్తాను చూడండి. ఈ 9 యూనిట్లు 1 2 3 4 5 6 7 8 9, ఈ 9 యూనిట్ల నుంచి కూడా మీకు 4 మార్క్స్ వస్తాయి. అంటే మొత్తం 8 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ 8 క్వశ్చన్స్ కూడా ఈ 4 to 12 ఈ మధ్యనున్న 9 యూనిట్స్ నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయి. పైన 3 యూనిట్స్, కింద ఉన్న 4 యూనిట్స్ నుంచి మిగిలిన 7 యూనిట్ల నుంచి మీకు 4 మార్క్స్ రావు. మిగిలిన 4 మార్క్స్ కోసం మిగిలిన యూనిట్లు ఏవి టచ్ చేయక్కర్లేదు. ఓన్లీ 4 మార్క్స్ కోసం ఈ 9 యూనిట్లే చదవాలి. 8 మార్క్స్ కోసం ఈ 3 యూనిట్లే చదవాలి. అక్కడ చూసారా, ఓన్లీ 4 మార్క్స్ ఇక్కడే వస్తాయి. చూడండి, ఇక్కడ 4 మార్క్స్ కోసం ఈ 9 యూనిట్ల నుంచే వస్తాయి. మిగిలిన ఏ యూనిట్ నుంచి కూడా మీకు 4 మార్క్స్ రావు. 8 మార్క్స్కి వచ్చేసరికి ఈ 3 యూనిట్ల నుంచే వస్తాయి. మిగిలిన 13 యూనిట్ల నుంచి కూడా మీకు 8 మార్క్స్ రావు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో చదివేటప్పుడు కూడా అలాగే చదవండి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చేసిస్తే 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, అవి చదివిస్తే మీకు 16 మార్కులు వస్తాయి. సో ఈ 9 యూనిట్లలో మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 25 క్వశ్చన్స్ చదివితే మీకు మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ కదా రాయాలి. మీరు 6 కాకపోయినా 5 క్వశ్చన్స్ అయినా వస్తాయి, అంటే 20 మార్కులు వస్తాయి. సో మీకు పాస్ అంతకి 21కి. సో 20 16 36 మార్కులు వస్తాయి మీకు, నేను ఇచ్చిన క్వశ్చన్స్ మీరు చదువుకుంటే. సో 2 మార్క్స్ కోసం ఇప్పుడు థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి 2 మార్క్స్ ఉన్నాయి కదా. 2 మార్క్స్ ఏంటి? 2 మార్క్స్కి వచ్చేసరికి
2 మార్క్స్కి వచ్చేసరికి మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 క్వశ్చన్స్ కూడా 7 యూనిట్స్ నుంచి ఇస్తాడు అనమాట. చూడండి ఇక్కడ లైన్స్ పెట్టాను, 1 2 3 4 5 6 7. ఈ 7 యూనిట్ల నుంచి మాత్రం చూడండి ఇక్కడ రైట్ కొడుతున్నా, ఈ 7 యూనిట్స్ నుంచి మాత్రమే మీకు 2 మార్క్స్ వస్తాయి. మిగిలిన ఏ యూనిట్స్ నుంచి కూడా మీకు 2 మార్క్స్ రావు. 2 మార్క్స్ కోసం ఈ 7 యూనిట్సే చదవాలి. ఈ 7 యూనిట్స్ చదువుకుంటే మీకు 10 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు, 10 క్వశ్చన్స్ రాయాలి. సో ఈ 7 యూనిట్స్ నేను ఇంపార్టెంట్ ఇచ్చిన క్వశ్చన్ మీరు చదువుకుంటే 10 క్వశ్చన్స్లో మీకు 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో అంటే మ్యాక్సిమం 12 మార్క్స్ వస్తాయి. సో 8 మార్క్స్లో 16 మార్కులు, 4 మార్క్స్లో 20 మార్క్స్, 36 into +12. సో మీకు ఎన్ని అవుతున్నాయి? సో ఈజీగా చదువుకున్నా సరే మీకు 52 మార్క్స్ వస్తున్నాయి. సో అర్థమవుతుందా? సో 60 మార్క్స్కి నేను ఇచ్చిన ఇంపార్టెంట్ చదువుకుంటే మీకు 50+ మార్క్స్ వస్తాయి అనమాట, నాది గ్యారంటీ. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కేటగిరీ వైజ్గా యూనిట్స్ ఇస్తాను, యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ ఇస్తాను మీకు. 3 యూనిట్లు ఉంటాయి కదా, 3 యూనిట్లో 6 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్కి వచ్చేసరికి ఆ 6 క్వశ్చన్స్ చదువుకుంటే 16 మార్కులు మీ జోబీలో ఉన్నట్టే. తర్వాత 4 మార్క్స్కి వచ్చేసరికి 9 యూనిట్ల నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయి. 8 క్వశ్చన్లు అడుగుతాడు, మీరు అందులో 6 క్వశ్చన్స్ రాయాలి. సో ఆ 9 యూనిట్లో కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. మీరు కానీ చదువుకుంటే మీకు 6 క్వశ్చన్స్ రాయాలి కదా, మ్యాక్సిమం 5 క్వశ్చన్లు వచ్చేస్తాయి. అందులో మ్యాక్సిమం వచ్చేస్తాయి. మన లక్ ఉంటే 6 వచ్చి లేకపోతే 8 వచ్చి. సో మ్యాక్సిమం మీకు 20 మార్క్స్ వస్తాయి 4 మార్క్స్ సంబంధించి. సో అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. ఓకేనా? మీరు కష్టపడి కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి రోజుకు ఒక 1 or 2 క్వశ్చన్స్ చదువుకుంటే 2 months టైం ఉంది కాబట్టి ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అవ్వచ్చు. నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే మీకు 50+ మార్క్స్ వస్తాయి 60కి. ఓకేనా? సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం కంప్లీట్గా 8 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఎగ్జామ్స్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 3 అనేది 8 మార్క్స్ ఉంటాయి అందులో. సో 8 మార్క్స్ సంబంధించి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. ఈ 3 క్వశ్చన్స్ కూడా 3 యూనిట్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అయితే ఆ 3 యూనిట్సే ఇవి: వేవ్స్, కరెంట్ అండ్ ఎలక్ట్రిక్స్, మూడోది. అయితే మీకు ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ పక్కాగా వస్తుంది కదా, పక్కాగా వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక యూనిట్ అనేది ఎలిమినేట్ చేసేయండి, మీకు టైం సేవ్ అవుతుంది. ఈ 2 యూనిట్లలో మొత్తం మీకు 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది, ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. సో ఈ 7 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సినవన్నీ 2 into 8 16 మార్క్స్ మీకు వచ్చేసినట్టే. ఇక్కడ మూడో యూనిట్ నుంచి కూడా ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు ఆ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే టైం వేస్ట్ అనమాట. ఎందుకు? ఆల్రెడీ ఈ 4 క్వశ్చన్ పక్కా డిఫాల్ట్గా వస్తుంది, ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. సో అలాంటప్పుడు ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చను, ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చను, ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అందుకే ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయలేదు నేను. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు 3 యూనిట్లో 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని 2 క్వశ్చన్స్ రాసే బదులు 2 యూనిట్లో 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుని 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం సులువు కదా, మీకు టైం సేవ్ అవుతుంది. ఇక్కడ 3వ యూనిట్కి ఆ 3 క్వశ్చన్లు నేర్చుకోవడానికి పెట్టిన టైము ఒక 4 మార్క్స్ కోసం 2 మార్క్స్ కోసం కేటాయించారు అనుకోండి, మీకు టైం సేవ్ అవుద్ది, స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో అందుకని మీకు నేను 2 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, పక్కా వస్తాయి. డిఫాల్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 3 యూనిట్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ 4 యూనిట్ నుంచి క్వశ్చన్ వస్తుంది. మీరు ఎగ్జామినేషన్లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 యూనిట్ల నుంచి మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఆ 2 క్వశ్చన్స్ కూడా ఈ 7 క్వశ్చన్లో ఉంటాయి. ఈ 7 క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో 8 మార్క్స్ అని పెట్టుకొని తర్వాత యూనిట్ వైజ్గా చెప్తున్నాను కదా, 3 యూనిట్లలోనే 2 యూనిట్స్ చెప్పాను, 2 యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో మీకు ఆల్రెడీ 16 మార్కులకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ 7 క్వశ్చన్లు మీరు నేర్చిస్తే మీ జోబులో 16 మార్కులు ఉన్నట్టే. పాస్ ఎంతకి? 21కి. ఇంకెన్ని మార్క్స్ కావాలి? 5 మార్క్స్ కావాలి. సో ఇప్పుడు 4 మార్క్స్ ఇస్తాను. 4 మార్క్స్ అనేవి మీకు 9 యూనిట్ల నుంచి వస్తాయి. 9 యూనిట్ల నుంచి కూడా మీకు ఎగ్జామినేషన్లో 8 క్వశ్చన్లు అడుగుతాడు. 8 క్వశ్చన్లలో మీరు రాయాల్సినవి 6 క్వశ్చన్స్ రాయాలి. 6 క్వశ్చన్స్ అంటే 6 into 4 24 మార్కులు మీకు వస్తాయి అన్నమాట. సో 26 నేను ఇచ్చిన ఆ 9 యూనిట్లో నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 6 క్వశ్చన్స్ మీకు రాకపోయినా 5 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. 5 into 4 20 మార్క్స్ వస్తాయి. 20+ ఈ లాంగ్ ఆన్సర్స్ మాత్రం పక్కా, ఈ 2 క్వశ్చన్స్ పక్కకు వచ్చేస్తాయి, 16 మార్కులు. సో మొత్తం మీకు 36 మార్కులు వచ్చేస్తాయి మీకు. సో మంచి పర్సంటేజ్ మార్కులు వస్తాయి చూసారా. కొద్దిగా మీరు ఎఫెక్ట్ పెట్టి 2 మార్క్స్ కూడా చదువుకుంటే ఇంకా మంచి స్కోర్ చేయొచ్చు. సో నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కానీ మీరు చదివితే 8 మార్క్స్వి 4 మార్క్స్వి 2 మార్క్స్ చదివితే 60 మార్క్స్కి మీకు 50+ మార్క్స్ వస్తాయి, నాది గ్యారంటీ.
ఓకేనా. సో మీరు యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ రాసుకోండి. ఇప్పుడు 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో 8 మార్క్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 4 మార్క్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. 4 మార్క్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్లో సెక్షన్ 2లో వస్తాయి. 8 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో 4 మార్క్స్. మీరు అందులో 6 క్వశ్చన్స్ రాయాలి. ఈ 8 క్వశ్చన్లు కూడా 8 యూనిట్ల నుంచి వస్తాయి అన్నమాట. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో ఆ 8 యూనిట్ల నుంచి కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. సో ఆ 8 యూనిట్లో కానీ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చదివిస్తే మీకు ఎగ్జామినేషన్లో 8 క్వశ్చన్లు అడుగుతారు కదా, 8 క్వశ్చన్లో మీకు 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 6 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి మీకు ఫుల్ మార్క్స్ వచ్చినట్టే. 5 వచ్చాయనుకోండి 5 × 4 20 మార్క్స్ వచ్చినట్టే కదా. ఆల్రెడీ 8 మార్క్స్కి సంబంధించి 7 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 7 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే 8 మార్క్స్ సంబంధించి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు అందులో 2 క్వశ్చన్స్ రాయాలి. 2 × 8 16 మార్క్స్, మీకు 16 మార్కులు మీ చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు 4 మార్క్స్కి వచ్చేసరికి 4 మార్క్స్ మొత్తం 8 క్వశ్చన్లు ఇస్తాడు. మీరు 6 క్వశ్చన్స్ రాయాలి. ఈ 8 క్వశ్చన్స్ కూడా 8 యూనిట్ల నుంచి ఇస్తాడు. నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కానీ మీరు చదివితే మీరు ఎగ్జామినేషన్లో 5 నుంచి 6 క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు 4 మార్క్స్ సంబంధించి ఇప్పుడు 8 యూనిట్ల నుంచి వస్తాయి కదా. ఆల్రెడీ 3 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. రే ఆప్టికల్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్లో క్వశ్చన్ పక్కా వస్తుంది. తర్వాత వే ఆప్టికల్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో పక్కా వస్తాయి. ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో ఇవి డిఫాల్ట్గా వచ్చే క్వశ్చన్స్, ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు ఈ 3 యూనిట్లో 12 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 12 క్వశ్చన్లు కానీ మీరు చేసుకుంటే పక్కాగా 3 క్వశ్చన్స్ వస్తాయి. పోనీ 3 క్వశ్చన్స్ రాకపోయినా 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. రాకన్నా అయితే ఉండదు. ఈ యూనిట్లో క్వశ్చన్ రాకపోతే అనుకో డెఫినెట్గా 2 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో 2 క్వశ్చన్స్ అయిపోయినట్టే కదా. ఇంక మీరు 4 క్వశ్చన్స్ రాయాలి. మిగతా 5 యూనిట్స్ ఉన్నాయి. మిగతా 5 యూనిట్స్లో మిగిలిన క్వశ్చన్స్ వస్తాయి. సో చూసుకోండి, ప్రతి యూనిట్ నుంచి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 4 రాకపోతే ఈ 4 క్వశ్చన్స్లో రాకపోలేమో కానీ మ్యాక్సిమం అన్ని యూనిట్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ల నుంచి ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. డిఫాల్ట్గా వస్తుంది పక్కా. అది ఓకేనా, నాది గ్యారంటీ. ఓకేనా. చూడండి, ఈ 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా, ఈ 4 క్వశ్చన్స్లో క్వశ్చన్ పక్కా, ఈ 4 క్వశ్చన్స్లో క్వశ్చన్ పక్కా. ఆల్రెడీ 3 యూనిట్స్ 4 మార్క్స్ సంబంధించి 4 మార్క్స్ అని పెట్టుకుంటారు. ఇందులో 8 యూనిట్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ అడుగుతాడు. సో యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను. ఆల్రెడీ 3 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మిగిలిన 5 యూనిట్స్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ యూనిట్స్ గురించి చూద్దాం. సో 4 మార్క్స్ సంబంధించి ఆల్రెడీ 3 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మిగిలిన 5 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, ఈ 5 యూనిట్స్లో ఎంత బెనిఫిట్స్ ఉందంటే ఈ యూనిట్లో 2 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, డిఫాల్ట్గా క్వశ్చన్ వస్తుంది. ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ చదువుకుంటే చాలు. ఈ ఒక్క క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది 4 మార్క్స్. యాటమ్స్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. చూడండి, మళ్ళీ ఈ యూనిట్ నుంచి 4 క్వశ్చన్లు చదువుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ యూనిట్లో 4 క్వశ్చన్లు చదువుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. చూసారా, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనేది చాలా సింపుల్. మీరు కొద్దిగా కష్టపడితే చాలు. ఇక్కడ ఉన్నవి చూడండి, ఇక్కడ 5 ఈ యూనిట్లో 2 ఉన్నాయి లాస్. ఈ 2 లాస్లో ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు. సో ఈ యూనిట్లో ఒక క్వశ్చనే ఉంది. ఈ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మీకు అడుగుతాడు అనమాట. సో యాటమ్స్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇక్కడికి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ నుంచి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ పక్కాగా అడుగుతాడు. సో సెమీ కండక్టర్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్లో క్వశ్చన్ పక్కాగా అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ అనేది చాలా సింపుల్. సో ఫస్ట్ దీంట్లో 8 మార్క్స్కి వచ్చేసరికి మీకు 7 క్వశ్చన్స్ ఇచ్చాను. 7 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. సెక్షన్ 3 8 మార్క్స్ కంప్లీట్. 4 మార్క్స్కి వచ్చేసరికి మీకు 8 క్వశ్చన్లు ఇస్తాడు. 8 క్వశ్చన్లు కూడా 8 యూనిట్ల నుంచి ఇస్తాడు కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అనమాట. అయితే 8 యూనిట్ల నుంచి మీకు క్వశ్చన్స్ ఇచ్చాను. 8 యూనిట్లలో మీరు క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అంటే ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. 8 మార్క్స్ 16 + 24 = 40. సో 40 మార్క్స్ మీకు ఆల్రెడీ మీ జోబీలో ఉన్నట్టే. సో 2 మార్క్స్ కూడా నెక్స్ట్ కేటగిరీ ఏంటి, 2 మార్క్స్. 2 మార్క్స్ అనేవి 7 యూనిట్స్ నుంచి వస్తున్నాయి. ఆ 7 యూనిట్స్ నుంచి కూడా మీకు 2 మార్క్స్ ఇస్తాను. మీరు అవి చదువుకుంటే మాత్రం మీకు మ్యాక్సిమం 60 మార్క్స్కి 50+ మార్క్స్ ఈజీగా వస్తాయి. నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు చదువుకుంటే. ఓకేనా. సో రాసుకోండి క్లియర్గా. మీరు ఒక కేటగిరీ వైజ్ 8 మార్క్స్ సంబంధించి 3 యూనిట్స్ ఒక దగ్గర, 4 మార్క్స్ సంబంధించి 8 యూనిట్స్ ఒక దగ్గర, నెక్స్ట్ 2 మార్క్స్ సంబంధించి 7 యూనిట్స్ ఒక దగ్గర. సో అన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నా, క్లారిటీగా మీరు చదవండి. మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఎంత స్కోర్ రావాలనేది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకొని చదవకపోయినా మీకు ఏం మార్క్స్ గట్టి ఏమి వచ్చేవు. సో మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీరు 2 మార్క్స్ కోసం
యూనిట్ వైజ్గా ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుచున్నాం. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.